ఓకే దత్తాత్రేయ గారు, కాంగ్రెస్ వెర్షన్ కూడా మనం విందాం. కాంగ్రెస్ వెర్షన్ విని నేను ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్తాను. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి చరణ్ కౌశిక్ గారు జాయిన్ అయ్యారు. చరణ్ కౌశిక్ గారు, వెరీ గుడ్ మార్నింగ్. నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? వెరీ గుడ్ మార్నింగ్. చరణ్ కౌశిక్ గారు, ఏంటి సీరియల్ తీస్తున్నారు లేదంటే ఒక సినిమా తీస్తున్నారు అనేది విపక్షాల ఆరోపణ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో. ఏంటి సినిమా పేరేంటి, సీరియల్ పేరేంటి, ఏం చేయదలుచుకుంది కాంగ్రెస్ పార్టీ? రాజకీయ కక్ష సాధింపు అనేది బీఆర్ఎస్ ఆరోపణ కాదు, రెండు పార్టీలు కలిసి డ్రామా ఆడుతున్నారు అనేది బీజేపీ నుంచి రవికుమార్ గారు అంటున్నారు. ఏం చెప్తారు సార్? ఇక బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే వాళ్ళు చేసింది కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే సినిమా సీరియల్ అంటారు, లేకపోతే ఇంకోటి అని చెప్పేసి ప్రచారం చేసే ప్రయత్నాలు వాళ్ళు ముందుకు పోతారు. వాళ్ళ ఆయనలో 9 సీట్లు వేసేసారు. 1 కాదు 2 కాదు, 2014 నుంచి 2023 వరకు 9 సీట్లు పడ్డాయి. 2017లో విఖారుద్దీన్ ఎన్కౌంటర్ మీద సిట్ వేసారు. 2016లో నయీముద్దీన్ ఎన్కౌంటర్ మీద సిట్ వేసారు. తర్వాత గంగాధర్ ఆత్మహత్య మీద సిట్ వేసారు. తర్వాత ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం మీద సిట్ వేసారు. ఎంసెట్ పేపర్ లీక్ మరి ఏమైంది సార్? 9 సీట్లు ఒక్క సీట్లో తెలిసిరా? మీరు కనీసం పిలిచి విచారించిరా? మీరు పిలిచారు, విచారించరు, మీరు కాలయాపన చేసి మీరు సీరియల్ నడిపించి దాని రాజకీయ పంపం వాడుకుని మీరు. మేం కాదు. ఇక్కడ చాలా స్పష్టంగా కార్ రేసింగ్ వ్యవహారంలో గవర్నర్ గారు అనుమతి కోరితే గవర్నర్ గారు చాలా స్పష్టంగా 3 నెలల తర్వాత అనుమతి ఇచ్చిండు. డిఓపిటి అనుమతి కోరిన అరవింద్ కుమార్ గారిని కేటీఆర్ కలిసి విచారించాలని చెప్పి డిఓపిటి అనుమతి కోరినాం. అది ప్రధానమంత్రి గారి నేతృత్వం వహిస్తారు. దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. ఐఏఎస్ ఎవరిని విచారించాలన్నా కూడా ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందే. వారు అనుమతి ఇవ్వలేదు. తర్వాత గొర్రెల్ స్కామ్ సంబంధించి ఏసీబీ విచారణ జరుగుతా ఉంది. ఈడీ ఎంటర్ అయింది. ఈడీ మొత్తం దర్యాప్తు పూర్తయిన తర్వాత మాత్రమే ఏసీబీ విచారణ చేయాలి. ఇక్కడ కాళేశ్వరం సంబంధించి ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ మీద మీరు కోర్టుకు పోయారు. అదే డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద సిబిఐకి ఇచ్చిన 24 గంటల కేసు బుక్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళు కేసు బుక్ చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ సీరియల్ లాగా నడిపింది, చాలా ప్రజాస్వామ్యబద్ధంగా, చాలా డెమోక్రటిక్ వేలా, చాలా చట్టబద్ధంగా ముందుకు పోతా ఉంది. దీన్ని రాజకీయం చేసే ప్రయత్నాలు మీరు ముందుకు పోతా ఉన్నారు. అరే ప్రతిసారి రాజకీయం చేసే ప్రయత్నమే కదా. ఇప్పుడు నిన్న కౌశిక్ రెడ్డి గారు, అరే దేవుని దగ్గర పోయి పోలీసు వాళ్ళు చంపుతా ఉంటాడు కౌశిక్ రెడ్డి గారు. ఏమన్నా అర్థం ఉందా అండి? దేవుడి పేరు మీద దేవుని దగ్గర పోయినప్పుడు చాలా ప్రశాంతంగా, లేకపోతే నిబద్ధతతోటి, లేకపోతే క్రమశిక్షణతోటి ఉంటారు. ఒక ఎమ్మెల్యే వీధి రాకుండా వ్యవహరించి ఏకంగా ఎమ్మెల్యేని చంపుతా అని చెప్పి ఎమ్మెల్యే మీద గుర్తున్నాడు. తన ఫ్యామిలీని తీసుకొని వచ్చి దర్శనానికి వచ్చి దర్శనం చేసుకొని పోవాల్సిన ఎమ్మెల్యే ఏకంగా ఎమ్మెల్యేనే పోలీసు వాళ్ళు చంపుతా అని చెప్పి మీదికి పోతే ఏమైనా అర్థం ఉందా? దాన్ని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అది ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపాదించే ప్రయత్నం. కాబట్టి ఏ అంశమైనా రాజకీయం చేసేది వీళ్ళే. ఇంకోటి సింగరేణి సంబంధించి అవినీతి చేసింది వీళ్ళే, సైడ్ బీజీ నిబంధన తెచ్చింది వీళ్ళే, అదేవిధంగా సుజయ్ రెడ్డి టెండర్లు ఇచ్చింది వీళ్ళే. ఆ టెండర్లు ఇప్పుడే మేము ఇచ్చినట్టు కొత్తగా అని చెప్పేసి హరీష్ రావు గారు వీళ్ళు ఎక్సెస్ ఇయ్యలేదని చెప్పేసి ఎక్సెస్ వాళ్ళే ఇచ్చిరు, టెండర్లు వాళ్ళే ఇచ్చిరు. సుజయ్ రెడ్డి గారికి ఆనాడు కాళేశ్వరం కావచ్చు, సింగరేణి ఇచ్చింది వీళ్ళే. కానీ అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. సైడ్ నిబంధన లేదు, దేశంలో ఎక్కలేదు, ఇప్పుడే పెట్టినని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించి అంటే మీ సోషల్ మీడియా నమస్తే తెలంగాణ, టీ న్యూస్, తెలుగు స్కైప్ ఉన్నంత మాత్రాన నిజాన్ని అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఎపిసోడ్ లో వారిగా నడుపుతుంది మీరు, మేం కాదు. అదే కాకుండా ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ ప్రకాష్ గారు వారి ఇరిగేషన్ శాఖ ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ వారే చెప్పారు 2018లో హరీష్ రావు గారి ఫోన్లు వారి బంధువులై వాళ్ళ అనుచరుల ఫోన్లు ట్యాపింగ్ అయినాయి. అదే కాకుండా కలవకుంట్ల కవిత గారు చెప్తా ఉన్నా మా ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి అల్లుని ఫోన్ ఎవరైనా ట్యాపింగ్ చేసి చెప్పి తను మాట్లాడుతా ఉంది. కేటీఆర్ గారేమో చేసి ఉండొచ్చు 3-4 ఫోన్లు ట్యాపింగ్ చేసి ఉంటే ధాన్యం ఉందని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతా ఉన్నారు. అదే కాకుండా ఆనాడు మంత్రివర్గంలో అదేవిధంగా ఈటల రాజేంద్ర గారు చెప్పారు, ఆనాడే చెప్పారు మంత్రివర్గానికి రాజీనామా చేయనప్పుడే వారు ఫోన్ ట్యాపింగ్ అవుతున్నాయి, మా బంధువులై, మా చుట్టాలై, మా ఈ కుటుంబ సభ్యులని వారు మాట విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పారు. తర్వాత ఇప్పటికే బండి సంజయ్ గారిని విచారించారు, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని విచారించారు, మా గాంధీ భవన్ సిపిఆర్ హరిప్రసాదరావు గారిని విచారించారు. ఎవరైతే బాధ్యులు వాళ్ళందరూ నోటీసులు ఇచ్చి వాంగ్మూలం తీసుకుంటా ఉంటే దాన్ని చాలా పారదర్శకంగా సిట్టు వారి సంబంధించిన చట్టాన్ని లోబడి ముందుకు పోతుంటే చరణ్ కౌశిక్ గారు ఇందాక రవికుమార్ గారు ఒక పాయింట్ లేవనెత్తారు. గతంలో ఏదైతే ఓటుకుండేట్టు ఒక కేసు ఉందో ఆ కేసులో రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ హెల్ప్ చేశారు ఆ కేసు విచారణ జరగకుండా. ఇప్పుడు ఈ సీఎం మీద ఉన్నటువంటి అంటే మాజీ సీఎం మీద ఉన్నటువంటి కేసుని ప్రస్తుత సీఎం కూడా మాఫీ చేసి ఇలా నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారనేది ఒక ఆరోపణ చేశారు ఆయన. ఇక్కడ మరి వారు ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆ కేసు సంబంధించి. వారు కూడా ఎన్డీఏలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో వారు ముఖ్యమంత్రి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో సుప్రీంకోర్టులో కేసు ఉంది సార్. అది ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతికి చెల్లిపోయి హైకోర్టు సుప్రీంకోర్టు ఉంది. అది సుప్రీంకోర్టు విచారణ చేసినప్పుడు కేసీఆర్ గారి కేసు సంబంధం లేకపోతే ఇక్కడ ప్రభుత్వాల కేసు సంబంధం ఉంటుంది. సుప్రీంకోర్టులో పడుతున్నప్పుడు సుప్రీంకోర్టు చూసుకుంటుంది కదా, సుప్రీంకోర్టులో తేలాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు పోయింది అత్యున్నత ధర్మస్థానం, అది న్యాయస్థానం ఉన్నది, అత్యున్నత న్యాయస్థానం. దాని మీద వాదనలు జరిగినాయి. అదేవిధంగా 2-3 సార్లు ఈ మధ్య కాలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3-4 సార్లు ఆల్రెడీ వాదనలు ఆర్గ్యుమెంట్ జరుగుతా ఉన్నాయి, కౌంటర్ దాఖలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అది సుప్రీంకోర్టులో తెలుసుకుంటూ అది పెద్ద అంశం కాదు. ఇక్కడ చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ
అరే 2018 ఎలక్షన్లు సార్, అర్ధరాత్రి 3 గంటలకు రేవంత్ రెడ్డి గారిని డోర్లు బలగొట్టారని చేసిరు. వాళ్ళు చేస్తే కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ చేస్తే తప్పు. వాళ్ళు నిర్బంధిస్తే కరెక్ట్, వాళ్ళు అవినీతి చేస్తే కరెక్ట్, వాళ్ళు టెండర్లు ఇస్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్పు. అన్ని ఏది చేసినా మసిపూసి మారడికాయ చేసే ప్రయత్నం. వాళ్ళు అవినీతి పాల్పడదు, వాళ్ళు టెండర్ రద్దు చేయొచ్చు. కాళేశ్వరానికి సంబంధించిన టెండర్ రద్దు చేయొచ్చు, పాలమూర గారికి సంబంధించిన టెండర్ రద్దు చేస్తే అవినీతి జరిగింది. మరి హరీష్ రావు గారు ఎవరికి లేఖ రాయాలి? డిప్యూటీ సీఎం గారు మంత్రి, కోలికి సంబంధించినటువంటి మంత్రి, సింగరేణికి సంబంధించిన మంత్రి, వారు లేఖ రాస్తే విచారణ చేపిస్తారు. మీరు కిషన్ రెడ్డి గారికి ఎందుకు లేఖ రాస్తారు? అంటే కిషన్ రెడ్డి లేఖ రాస్తే వాళ్ళు కమిటీ అయ్యారు కాబట్టి మేము బయటపడొచ్చానా? అంటే డిఓపిటి అనుమతి రాకుండా కిషన్ రెడ్డి రూపంలో మీరు అడుగుకుంటారు. తర్వాత గవర్నర్ గారి రూపంలో 3 నెలల పాటు ఇప్పుడు గొర్రెల స్కామ్ లో ఏసీపీ వచ్చి కూర్చున్నది. అదే ఏసీపీ గొర్రెల స్కామ్ ఏసీపీ విచారణ జరుగుతుంటే ఈడీ వచ్చి కూర్చున్నది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కాపాడుతా ఉంది. ఎందుకంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ 24 గంటల కేసు నమోదు చేస్తున్న కేసే నమోదు విచారణ చేయకుండా ఈడీ వచ్చి కూర్చున్నది. కాబట్టి ప్రతిదాన్ని అడ్డుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో సంస్థలు చేస్తా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చాలా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా చట్టాన్ని లోబడి మాత్రమే ముందుకు పోతా ఉన్నారు. వారు ఆనాడు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది, పోలీసు రాజ్యాన్ని నడిపింది. డైనింగ్ టేబుల్ గా పాముల్లో కూర్చొని వినోద్ కుమార్ గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? వినోద్ కుమార్ గారు, మీరు చూశారు అటు కాంగ్రెస్ వెర్షన్ కావచ్చు, బీజేపీ వెర్షన్ కావచ్చు, బీఆర్ఎస్ వెర్షన్ కావచ్చు, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ కేసు మాత్రం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసు మాత్రం కేవలం ఒక డైలీ సీరియల్ను తలపిస్తుంది అనేటటువంటి విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. అలాగే ముఖ్యంగా ఎన్నికలు వచ్చిన సమయంలోనే కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటుంది దీన్ని రాజకీయంగా అనేటటువంటి ఆరోపణలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. మీరు ఏ రకంగా చూస్తున్నారు? మీ అభిప్రాయం ఏంటి ఈ కేసు విషయంలో? ఫోన్ ట్యాపింగ్ లో మొదటి బాధితుని నేనే 2015లో ఉప ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశా వరంగల్లో. వరంగల్ ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ నా జరుగుతుందని చెప్పి నేను ఆనాటి ఎలక్షన్ కమిషనర్ కి లెటర్ చేయడం జరిగింది. అలాగే మీడియా అంతటా కూడా మొత్తుకోవడం జరిగింది. ఆ మీడియాలో మొత్తం అన్ని పేపర్లలో, అన్ని టీవీ ఛానళ్లలో, ఇంక్లూడింగ్ V6 లో కూడా నా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా బయట నేను చెప్పడం జరిగింది. కానీ ఎలాంటి చర్య తీసుకోలేదు ఆనాటి ప్రభుత్వం. సో అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది అది ఖచ్చితంగా జరుగుతున్నది అనేది వాస్తవం. ఎందుకంటే జరిగింది అంటే ఎవరి మీద చేయాలి ఫోన్ ట్యాపింగ్? ఫోన్ ట్యాపింగ్ చేయాల్సింది ఎవరి మీద? నేను ఒక ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థిని, నేను కమ్యూనిస్టు పార్టీలు నాకు మద్దతు ఇచ్చాయి. సో అట్లాంటి పరిస్థితులలో నా మీద ఫోన్ ట్యాపింగ్ చేయడం ఏంటి? నేను ఎవరిని కలుస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, అంటే అంత భయం ఎందుకు కేసీఆర్ గారికి? నేను సామాజిక తెలంగాణ అన్నందుకే ఆయనకు భయం. నేను బడుగు బలహీన వర్గాలకి దొరల తెలంగాణ వద్దు, సామాజిక తెలంగాణ వద్దు అని చెప్పి నేను ఒక సామాజిక తెలంగాణ జేఏసీని పెట్టి ఏర్పాటు చేసేసి, ఆ రోజు ఈ దొరల తెలంగాణ వస్తే మాకేం ఉపయోగము, ఆంధ్ర దొరలు పోయి తెలంగాణ దొరలు వచ్చినంత మాత్రాన ఏం మారదు, ఈ బహుజన బతుకులు ఏం మారాయని చెప్పేసి ఆ రోజు నిలదీసినందుకు నన్ను టార్గెట్ చేశారు. ఆ రోజు అన్ని మన మేజర్ పార్టీలను వదిలేసి నా మీద ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం నేను. సో అదొకటి. సో దాని మీద ఏం చర్య జరగలేదు. నేను ఇప్పుడు కూడా అదే సేమ్ రిపీట్ అవుతున్నాయి. ఎవరి మీదనైనా ఫోన్ ట్యాపింగ్ చేయాల్సింది ఎవరి మీద? ఉగ్రవాదుల మీద. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సింది ఎవరి మీద? నక్సలైట్ల మీద. ఎవరైతే అంటే ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా ఈ ప్రభుత్వాలను కూల్చాలనే ప్రయత్నము, వాళ్ళు తుపాకీ రాజ్యం ద్వారానో లేకపోతే అంతర్గత కుట్రలు చేసో లేదా అంతర్జాతీయ కుట్రలు చేసో చేస్తున్న సంస్థలు, వ్యక్తుల మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తే అర్థం ఉంది. దానికి ఇవాళ న్యాయ వ్యవస్థ అనుమతిస్తుంది, పోలీసు వ్యవస్థ అనుమతిస్తుంది. కానీ నాలాంటి వాళ్ళ మీద, అంబేద్కర్ వాదుల మీద, ప్రజాస్వామిక వాదుల మీద ఫోన్ ట్యాపింగ్ చేయడం అంటే అది ఎంత అప్రజాస్వామికము, ఎంత రాజ్యాంగ వ్యతిరేకము అది మనకు అర్థమవుతుంది. సో దీన్ని చిన్న ఎగ్జాంపుల్ నా నుండే 2014లో ప్రభుత్వం వచ్చింది, మొదటి ఎన్నిక, అప్పుడే ఫోన్ ట్యాపింగ్ మొదలైంది నాలాంటి వాళ్ళ మీద. అంటే ఇక చూడండి, నాలాంటి వినోద్ కుమార్ గారు, ఓకే, అటు బీఆర్ఎస్ నేతలు కూడా జరిగితే జరుగుండొచ్చు, కానీ ఏ సందర్భాల్లో చేశారో ఏం చేశారో అనేది అధికారులు చూసుకుంటారు, మాకు ఏం సంబంధం ఉంటుంది అనే విధంగా వారు కూడా కొంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఓకే, పోనీ ఈ జరిగిందా జరగలేదా అన్నది పక్కన పెడితే ఈ విచారణ, ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిట్టు విచారణ మీద మీ ఒపీనియన్ ఏంటి? నేనేమంటున్నా, అదే చెప్తున్నా కదా, గతంలో అనేక 9 సెట్లు వేసినప్పటికీ కూడా ఏమీ జరగలేదు.
ఇప్పుడు సిట్టి విచారణల పేరుతో కాలయాపన తప్ప ఏం లేదు. ఎఫ్ఐఆర్లు నమోదు కాకుండా విచారణల పేరు మీద ఉన్నత కాలం అరెస్టులు ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఏదైనా కేసు విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు అనేది చాలా ప్రాథమిక చర్య అది. సో ఎఫ్ఐఆర్ ఒక కేసులో నమోదు కాకుండా ఏం కాకుండా సిట్లు ఎన్ని విషయాలు చేస్తుంది? ఎన్నో విచారణ సిట్ల పేర్ల మీద ఎన్నో జరిగినాయి. అట్లాగే అనేక రకాల అవినీతి ఆరోపణల పేరు మీద ఎన్నో దర్యాప్తులు జరిగినాయి. ఒక్కటాక ఏలేశ్వరం మొదలుకుంటే కాళేశ్వరం వరకు కూడా బోల్డ్ అనే దర్యాప్తులు జరిగినాయి. ఏం జరిగింది వాటి మీద? ఎలక్షన్స్ కాంగ్రెస్ హయాంలో పెద్ద ఎత్తున దుమారం జరిగింది. ఆ నుండి మొదలుకుంటే కాళేశ్వరం వరకు కూడా ఎన్ని 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 స్కామ్ల మీద ఎన్ని విచారణ జరగలేదు. అవి విచారణ జరిగినంత మాత్రాన చర్యలు జరుగుతాయా? ఉండవు కదా. సో చర్యలు ఉండాలంటే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు కావాలి. ఎఫ్ఐఆర్ నమోదు అయిన తర్వాత మాత్రమే చర్యలు అనేది కోర్టు అనేది విచారణ చేపడుతుంది. ఇది మామూలుగా రిటైర్డ్ జడ్జిలతో విచారణలు నువ్వు అందజేసినా సరే అది పెద్దగా లెక్కలోకి రాదు. వచ్చినా కూడా అది దాని మీద చర్యలు ఏముండవు. అదొక రవికుమార్ గారు, భారతీయ జనతా పార్టీయే బీఆర్ఎస్ ను కాపాడుతుంది అనేది కాంగ్రెస్ ఆరోపణ. మీరేమో వాళ్ళ మీద ఆరోపణ చేస్తున్నారు. లేదు అసలు మొత్తం వెనకుండంతా నడిపిస్తుంది, కేంద్రమే కాపాడుతుంది అంటున్నారు చరణ్ కౌశిక్ గారు. ఏం చెప్తారు? ఆయన దగ్గర ఏమైనా డాటా ఉంటే మాట్లాడితే